హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా వర్క్ రొటీన్ అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచానమాట. 4కి లేచి ముందైతే డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను. ఇంకా ఇల్లంతా ఊడ్చి తుడిచేసి, ఇంటి ముందు కూడా ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని పూజ చేస్తున్న దగ్గర నుంచి అయితే నాకు చాలా బాగుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇలా కంటిన్యూ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అయితే చేస్తాను అనేది. ఇప్పటి వరకు అయితే ఇంకా నాకు ఆ మైగ్రేన్ ప్రాబ్లం అయితే ఇంకా రాలేదన్నమాట. వచ్చింది అంటే మాత్రం అది చాలా కష్టం తట్టుకోవడం. అందుకని చెప్పేసి ఇంకా చూస్తాను. మైగ్రేన్ ప్రాబ్లం అనేది రాకపోతే కనుక తప్పకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. లేదంటే ఇంకా మార్నింగ్ మానేసి మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి అయితే బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గులో పసుపు కుంకుమ వేస్తూ ఉన్నాను. పసుపు కుంకుమ కలర్స్ అనమాట. దీని గురించి ఒకరు కామెంట్ కూడా పెట్టారు, పసుపు కుంకుమ తొక్కకూడదు ముగ్గులు వేస్తున్నారని చెప్పేసి. ఇదైతే పసుపు కుంకుమ కలర్ అనమాట. మనకి బయట అమ్ముతూ ఉంటారు కదా, అవైతే తీసుకొచ్చి బాక్స్లో పెట్టేసుకొని దాన్ని నేను ముగ్గులో అయితే వాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ముగ్గు అయితే ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. డైలీ మీరు చూసే ముగ్గే కదా, నాకు వచ్చినవే తిప్పి అవే వేస్తూ ఉంటారనమాట. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. కుక్కర్లో రైస్ కడిగి పెట్టేశాను. రైస్ కుక్కర్లో అదైతే ఉడుకుతూ ఉంది. ఇక్కడైతే కర్రీ కూడా చేసేస్తూ ఉన్నాను. కర్రీ వచ్చేసి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అది కూడా తాలింపు వేశాను. కర్రీ కూడా ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా అవన్నీ కట్ చేసేది అంతా చూపించలేదు రండి. ఇక్కడ చూసారు కదా, రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఒక పక్క స్టవ్ మీద అయితే కర్రీ అయితే అవుతూ ఉందన్నమాట. కర్రీ కూడా తాలింపు వేశాను. ఇంకా పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇంతకుముందు మన ఛానల్లో ఈ కర్రీ అనేది చూపించాను అనమాట, అందుకే ఇంకేం చూపించలేదు. నిన్న వచ్చేసి పిండ్లు వేశాను కదా, దోశకి ఇడ్లీకి బ్యాటర్ అనేది గ్రైండర్ వేశాను కదా, ఇడ్లీ పిండి బయట పెట్టాను. ఇంకా ఈ రోజు అయితే ఇడ్లీ వేస్తూ ఉన్నాను అనమాట. చూసారు కదా ఎలా పర్మెంటేషన్ అయిపోయిందో పిండి, ఇడ్లీ పిండి.
ఇంకా ఇడ్లీ అయితే వేయాలి ఇప్పుడు. బాబుకి అయితే ఇడ్లీ వేస్తూ ఉన్నాను. పాప అయితే చెప్పాను కదా, ఇంకా తనైతే రివిజన్ కోసం లీవ్ తీసుకొని ఉందన్నమాట. ఇంకా బాబు ఒక్కడే వెళ్తూ ఉన్నాడు, తనకు ఒక్కడికే ఇడ్లీ వేస్తూ ఉన్నాను అనమాట. తనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతూ ఉన్నాడు. తను రెడీ అయిపోయి వచ్చేలోపు ఇడ్లీ వేసి ఇచ్చేస్తే ఇడ్లీ తింటాడు. ఇంకా బాక్స్ కూడా పెట్టేస్తాను. మా వారికి కూడా 9K కాబట్టి ఇంకా ఇద్దరికి కలిపేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీ పెట్టాను, కర్రీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. ఇంకా మనకి వస్తున్న కామెంట్స్లో ఎక్కువగా హెయిర్ కేర్ గురించి అయితే అడుగుతూ ఉన్నారు. హెయిర్ కేర్ గురించి వీక్లీ హెయిర్ కేర్ రొటీన్స్ వీడియోస్ చేయమని అడుగుతూ ఉన్నారనమాట. వీక్లీ హెయిర్ కేర్ రొటీన్స్ అంటూ ప్రత్యేకంగా నేను ఏం చేయనండి. అసలు నేను హెయిర్ ప్యాక్స్ కూడా ఏమి వాడనమాట. నేను కాకపోతే వీక్లీ 2 times కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేస్తాను. వీక్లీ 2 times హెడ్ బాత్ చేస్తాను. హెవీ హెయిర్ ఆయిలింగ్ అయితే చేసుకుంటానండి. ఇంకెంతకు మించిన ప్యాక్స్ అయితే నేనేమీ వాడట్లేదు. హెన్నా పెట్టుకుంటాను, లేదంటే గోరింటాకు, ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాను. అంతకు మించిన ప్యాక్స్ అయితే నేనేమీ వాడట్లేదు. నేను వాడనివి కూడా నేను ఇవి చేస్తున్నాను అవి చేస్తున్నాను అని చెప్పేసి మీకు వీడియోస్ చేసి చెప్పడం అనేది నాకు నచ్చదనమాట. నేను ఉన్నదే చెప్తున్నాను. నేనైతే ఎలాంటి హెయిర్ కేర్ వీడియోస్ అయితే చేయలేనండి. ఎందుకంటే చేసి మీకు చూపించగలను, కానీ నేను చేయని దాన్ని చేస్తున్నానని చెప్పి మీకు వీడియోస్ అయితే నేను పెట్టలేనమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు వీక్లీ హెయిర్ కేర్ రొటీన్స్ కావాలి అంటే దానికి సంబంధించిన ఛానల్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. వాళ్ళని ఫాలో అవుతే మీకు వీడియోస్ అనేవి మీకు కావాల్సినవి హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, వీక్లీ రొటీన్స్ కానివ్వండి దొరుకుతాయి అనమాట. నా ఛానల్ అయితే వ్లాగింగ్ ఛానల్ కాబట్టి నా ఛానల్లో హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉండవు అనమాట. పెట్టినా ఏదో ఒకటి అంతే ఉంటాయి కాబట్టి ఇంకా వీక్లీ రొటీన్స్ చేసే అంత అయితే ఉండదు. ఇంకా చేసిన దాన్ని చేస్తున్నాను అని ఎందుకైతే చెప్పాలి చెప్పండి. ఈ విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు, బాక్స్ కూడా పెట్టించాను. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా ఇద్దరికి కలిపి ఇక్కడ టీ పెట్టేశాను. టీ అయితే తాగుతూ ఉన్నాం. టీ తాగుతూ ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అయితే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇంకా తనకైతే టైం ఉందిలేండి, రెడీ అయ్యారు కానీ తనకి కూడా బాక్స్ పెట్టేయాలి. టీ తాగిన తర్వాత తనకు కూడా బాక్స్ పెట్టేస్తే వెళ్ళిపోతారు. వంట అయితే అయిపోయింది, మార్నింగే వంట చేసేసాను కదా, ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాను. నిన్న కొబ్బరి పచ్చడి చేస్తే తను తీసుకెళ్ళలేదు కదా, ఆ కొబ్బరి పచ్చడి ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి చెప్పాను కదా, బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ అని చెప్పేసి ఇంకా అవి 2 ప్యాక్ చేసి పెట్టేస్తానమాట కర్రీస్. ఇంకా అంతే. ఇప్పుడైతే ఇది మా టీ టైం అనమాట. టీ తాగుతూ ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా టీ తాగిన తర్వాత నేనైతే ఇక్కడ బాక్సులు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, కర్రీ అలాగే కొబ్బరి పచ్చడి, పెరుగు పెట్టాను, రైస్ పెట్టాను, కలుపుకొని తినడానికి తనకి ప్లేట్ అనమాట. ఇంకింతే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. తనైతే వెయిట్ చేస్తూ ఉన్నారు, చూసారు కదా. ఇంకా తనకైతే బాక్స్ ఇచ్చేస్తున్నాను. తనైతే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా మా పాప అయితే చదువుకుంటూ ఉంది. తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసింది అనమాట. ఇంకా రివిజన్ చేసుకోవడానికని ఇంటి దగ్గరే ఉందనమాట, తనకి ఎగ్జామ్స్ అని చెప్పేసి. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, బట్టలు మడత పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా నేనైతే డైలీ నైట్ వేస్తాను కదా బట్టలు, నైట్ వేసేసిన బట్టలు నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే తీసుకొచ్చి మడతలు పెడతానమాట. ఇంకా ఇక్కడ కూడా నైట్ వేసినవి ఈవినింగ్ తీసుకొచ్చి మడతలు పెట్టు ఉన్నాను. ఇవి కనుక మడత పెట్టలేదనుకోండి అలాగే ఉండిపోతాయి అనమాట. ఒక 2-3 days వరకు అలాగే ఉంటాయి. ఇంకా అవి చూస్తే నాకు మడత పెట్టాలి అని కూడా రాదనమాట. ఇంకా చిరాకు వేస్తా. అసలే నాకు ఉతికిన బట్టలు మడత పెట్టాలన్నా, తోమిన గిన్నెలు సర్దాలన్నా మహా చిరాకైన పనులంటే అవి 2ేనండి. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక చూస్తూ ఉంటే తప్పకుండా ఉంటారనుకుంటున్నాను. ఇంకా అందుకనే ఇది బట్టలు మాత్రం మ్యాక్సిమం పెండింగ్ పడకుండా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడే మడత పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇంక ఈరోజు కూడా ఎప్పటికప్పుడు మడత పెట్టేస్తూ ఉన్నాను. మా వారు కూడా వచ్చారు, బాబు కూడా వచ్చాడు అనమాట. ఈ రోజైతే స్నాక్స్ ఏమి చేయలేదండి, ఎందుకంటే మా పాప ఎగ్ పఫ్ అడిగిందనమాట. ఎగ్ పఫ్ కావాలి అని. ఇంకా అందుకని అందరికీ తీసుకొస్తానులే, స్నాక్స్ ఏమి వద్దన్నారనమాట, చేయొద్దన్నారనమాట మా వారు. ఇంక అందుకని అందరికీ ఎగ్ పఫ్ తెస్తే తిన్నాం అనమాట. చాలా డేస్ అయిపోయింది రండి బయట తీసుకురాక. ఇంకా ఎప్పుడన్నా ఒక రోజు అయితే పర్లేదు కదా. ఇంకా తనైతే ఎగ్ పఫ్ తీసుకొస్తే అవి అయితే తినేసాము. తినిన తర్వాత టీ అయితే పెట్టాను. టీ కూడా తాగేసిన తర్వాతనే బట్టలు అయితే మడతేస్తూ ఉన్నానమాట మ్యాచ్ చూస్తూ.
ఇక మార్నింగ్ మా వారు వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేశాననమాట, వాయిస్ ఓవర్ అది ఇచ్చి. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సరిపోయింది, ఇంకా ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానమాట. మళ్ళీ కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. మరీ 4కి లేస్తున్నాను కదా, ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోలేదనుకోండి మళ్ళీ ఎక్కడ హెడేక్ వచ్చేస్తుందని చెప్పేసి భయంతో కాసేపు అయితే పడుకుంటూ ఉన్నాను అనమాట, రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అంతా సరిపోయింది రండి పనితోటి, వీడియో ఎడిటింగ్. నిజంగా యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో పని మెయింటైన్ చేసుకుంటూ, ఇంట్లోనే అన్నీ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ యూట్యూబ్ని మెయింటైన్ చేయాలంటే చాలా చాలా కష్టం అనమాట. రేపటికి వీడియో ఏం ఉంది, రేపు వీడియో ఏం చేయాలి అనేది, రేపటికి కంటెంట్ ఏంటి అనేది వెతకడము, అవంతా వీడియో తీసుకోవడము, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా చాలా కష్టం అండి. ఏముంది వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే కదా అనుకుంటాం, కానీ దీనికి మించిన కష్టం లేదనమాట. ఇంకా బట్టలు మడతేసాను, ఎవరి వాళ్ళకైతే ర్యాక్లో పెట్టేశాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట, అవి అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇప్పుడే బట్టలు మడతేసాను కదా మళ్ళీ అప్పుడే ఆరేస్తున్నాను అనుకుంటున్నారా, అవైతే నిన్నటివి కదా. ఈ రోజు మళ్ళీ అంటే ఏ రోజుకి ఆ రోజు నేను నైటే వేస్తాను కదా బట్టలు, నైట్ వేసిన బట్టలు నెక్స్ట్ డే ఈవినింగ్ మడతేస్తాను అనమాట. అలాగా ముందు రోజు బట్టలు ఇందాక మడత పెట్టాను కదా, ఇవి వచ్చేసి ఈ రోజు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి నైట్ అయితే ఆరేస్తూ ఉన్నాను. డిన్నర్ అయిపోయేసరికి బట్టలు వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంక బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇవి మడత పెట్టాలన్నమాట రేపు. ఇంకా అలా ఉంటుంది, ఇవి మడత పెట్టాలి అనే ఆలోచన వస్తేనే నాకు బుర్రంతా అదిలా ఉంటుందన్నమాట. ఇంకైతే డిన్నర్లోకి చపాతీ చేశానండి. మార్నింగ్ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను కదా, ఇంకా చపాతీ అయితే చేశానన్నమాట. పిల్లలకైతే రైస్ పెడతాను నైటు, మేమిద్దరం అయితే నేను మా వారు మాత్రమే చపాతీ అయితే తింటాం అనమాట. ఇంకా బట్టలన్నీ ఆరేసాను కదా, ఇక్కడైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. చెప్పాను కదా మీకు వీక్లీ 2 times అయితే హెడ్ బాత్ చేస్తానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేది ఉంది, అందుకోసమే ఆయిల్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట, కొంచెం ఎక్కువగానే. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఒక 10 minutes అలాగా మసాజ్ చేసుకొని ఇంకా ముడి పెట్టేసుకొని పడుకునేటప్పుడు మాత్రం ఊరికి లూజ్గా అలా అల్లేసి పడుకుంటానమాట. అందుకని ఆయిల్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను.
ఇలా ముడిపెట్టేసుకుంటే మాత్రం ప్రశాంతంగా హాయిగా ఉందండి. ఈ చెమటకి అసలుకి కిచెన్లో వర్క్ చేస్తాను కదా, నైట్ గిన్నెలు తోమటం, కిచెన్ క్లీన్ చేయటం, అసలు ఎంత చిరాకేస్తుందో. అసలు జడైతే ఉంచుకోవాలనిపించలేదు అనమాట. ఇలా టై చేసి పైకి పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా నూనె రాసి పైకి పెట్టేశాను కదా, హాయిగా ఉందన్నమాట. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే బట్టలు అయితే నానబెడుతూ ఉన్నాను అనమాట. బట్టలు అంటే ఏం లేవులేండి, మా బాబువి, మా వారివి కానీ, పిల్లలవి కానీ, మా పాపవి కానీ ఏమన్నా వైట్వి లెగ్గిన్స్ ఉన్నా కానీ, మా బాబువి, మా వారివి అయితే బనియన్స్ కానీ, షర్ట్స్ కానీ ఏమన్నా వైట్వి ఉంటే అవి మాత్రం నానపెట్టి హ్యాండ్ వాష్ అయితే చేస్తాను. మీకు ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పినట్టున్నాను. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేస్తాను మా వారి షర్ట్లు అవి అని చెప్పేసి. ఇక్కడ బన్నీలు అలాగే మా పాపవి లెగ్గిన్స్ అవి నానపెడుతూ ఉన్నాను అనమాట. బనియన్స్ అయితే మాత్రం అస్సలు వేయనండి, ఎందుకంటే ఆ వైట్ షేడ్ అనేది అదొక షేడ్లోకి మారిపోతున్నాయి వాషింగ్ మిషన్లో వేస్తే, ఎందుకో నచ్చట్లేదు. ఇంకా నైట్ నానబెట్టి మార్నింగ్ అయితే ఉతుకుతాను అనమాట. నెక్స్ట్ డే పని అయిపోయిన తర్వాత, పిల్లలు మా వారు వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉంటాను కదా, అప్పుడైతే వాష్ చేస్తాను. ఇంకా అవైతే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా కిచెన్లో పని కూడా అయిపోయిందనమాట. గిన్నెలు కూడా తోమేశాను, కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను, స్టవ్ కూడా కడిగేసి ఆరబెట్టేశాను. చూసారు కదా, పని అయితే అయిపోయింది. 11:30 అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ టైం. ఇంకా నేనైతే ఇంక స్నానం చేసి పడుకోవాలి. ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, గుడ్ నైట్.